జిల్లా అధ్యక్షులు మిత్రులు రంగా కిరణ్ గారు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వైవి రావు గారు, ఖమ్మం మా పార్లమెంట్ అభ్యర్థి వినోద్రావు గారు, మన పార్లమెంట్ అభ్యర్థి మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, మా మిత్రులు సహచర మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, హైమావతి గారు, రామరెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, నిర్మలాదేవి గారు, మహేష్ గారు, సంజీవరెడ్డి గారు, సోమసుందర్ గారు, మాధవ్ గారు, వేదికమైనటువంటి ఇతర వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు, మా ఇల్లెందు ప్రెస్ మిత్రులకు, పట్టభద్రులకు, మాతో పాటు వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరిన నమస్కారం. మీరు బాగా ఆలోచన చేసేటువంటి మేధా సంపన్నులు కాబట్టి ఇప్పుడే మా రంగాకిరణ్ గారు చెప్తున్నారు, అన్నా మీరేమో మాటలు చెప్పడానికి వస్తున్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు చొప్పున పంచింది, బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది వార్తలు. మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ రంగాకిరణ్ గారికి రెండు 2006లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాడు కేసీఆర్ గారు రాజీనామా చేశారు కరీంనగర్లో. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు 100 కోట్ల పైబడి డబ్బులు తెచ్చి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇచ్చి, ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చి, అన్ని పార్టీల నాయకులంతా కూడా కొనుగోలు చేసి ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా చివరికి అక్కడ గెలిచింది తెలంగాణ ఉద్యమ బావుటనే గెలిచింది తప్ప, కేసీఆర్ గెలిచింది తప్ప డబ్బులు గెలవలేదు. అది బంద్ చేయి, ఇక్కడ బంద్ చేయరా, తక్కువ చేయి కనీసం. ఎప్పుడు ఈ సమస్య ఉంది రంగాకిరణ్ గారు అంటే నీకు అప్పటిది గుర్తు చేస్తున్నా అంతే. 2008 మేము మళ్ళీ రాజీనామా చేసినా మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు ప్రజలు ఎత్తుకోలే, మా నిర్ణయాన్ని నచ్చలే, ఆటోమేటిక్గానే ఓడిపోయినాం. 17 మంది పోటీ చేస్తే మేము ఆనాడు గెలిచింది కేవలం 7 మంది మాత్రమే. 2009లో మహాకూటమి ఏర్పడింది, మీకు ఐడియా ఉండాలి. ఆ మహాకూటమి కలయికనే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మేము 50 సీట్లు పోటీ చేసినాం, మేము గెలిచింది అప్పుడు 10 మాత్రమే. అప్పుడప్పుడు మీరు ఇంకా వింటూ ఉంటారు, ఏం రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవలే, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అనే మాట ఇప్పటికీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉంది. మళ్ళీ అదే 2010లో ఉద్యమం ఉవ్వెత్తులు లేచినప్పుడు మేము మళ్ళీ పోటీ చేసినాం. మాకు ఉల్టా ప్రజలు డబ్బులు ఇచ్చి మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నన్ను అప్పుడు 78,000 మెజార్టీతో గెలిపించారు, 78,000తో. హుజరాబాద్లో మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి జిల్లాలో అతను అంటున్నాడు అదని చెప్పే రోజులలో ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ, ఆనాడు తుపాకీ తూటా పేలితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆనవాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నారని చెప్పి ఆనాడు మేము చెప్పినాం. పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో, పెద్ద సభ జరిగింది. అందువల్ల ఇవాళ డబ్బు ఎప్పుడు ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తుంది, ధర్మాన్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది.
కానీ ఎప్పుడు సంపూర్ణంగా విజయం సాధించలేదు. నీ అభ్యర్థి గట్టిగుంటే, నీ పట్టభద్రులు గట్టిగుంటే వాళ్ళు జేజమ్మ నుంచి కూడా కొనడం అనేది, పట్టభద్రులు కొనడం అనేది ఎవడి జేజమ్మ నుంచి కాదు. నేను సంపూర్ణంగా నమ్మేవాడిని. వాళ్ళు జ్ఞానవంతులు, మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి సంపన్నులు. వాళ్ళు ప్రజలకు ఇట్లాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రజలను డ్రైవ్ చేసేవాళ్ళు ఇలా ఉద్యోగులు, డ్రైవ్ చేసేవాళ్ళు రిటైర్డ్ ఉద్యోగులు, డ్రైవ్ చేసేవాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్లు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పైసల ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను. కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ మీద నమ్మకం పోయింది. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయిండ్రు. ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పినవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిండో, ఎట్లా నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించిందో నేను చెప్పాల్సి లేదు. అధికారం ఉన్నప్పుడే చేయని ఆ పార్టీ ఇవాళ నేను కొట్లాడుతా ఉద్యోగాల కోసం అంటే అది హాస్యాస్పదం తప్ప అది నిజం కాదని చెప్పి ఇప్పటికే మేధావులకు అర్థమైంది. అందువల్ల వాళ్ళకు ఓటేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అవుతుంది. 1 కాదు 2 కాదు, స్వయంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళే వచ్చి డిక్లరేషన్ చేసిపోయారు. మహిళా డిక్లరేషన్, యువత డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇట్లా అనేక రకాల డిక్లరేషన్ చేసిపోయింది. కానీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఇప్పటి వరకు అమలైందా? కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మేము 10 రోజులుగా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా దరఖాస్తుల వెల్లువ. అయ్యా మేము ప్రభుత్వ ఉద్యోగులం, 4 డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది. డిఏ అంటే ఇలా ధరలు పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది, అది డేనెస్ అలవెన్స్. ఇవాళ అది ఇవ్వలే. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామని చెప్పి మాట ఇచ్చిన నుండి ఆనాటి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు ఫిక్స్ చేయలేకపోయింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకి, జూనియర్ కాలేజీలకి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వక 3 ఏళ్ళు అవుతుంది. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని పనిచేసిన టీచర్లకు జీతభత్యాలు దౌర్భాగ్య పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. 1 నెల జీతం రాకపోతేనే ఇల్లు కిరాయి, పాల బిల్లు, కూరగాయల బిల్లు, పిల్లల ఫీజులు ఇవాళ వెళ్ళకపోతున్నాయి. కష్టమవుతుంది సారు, మా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మిర్యాలగూడెం లైబ్రరీకి పోయిన, కింద 150 మంది, పైన 150 ఉడుకుతున్నారు. ఎన్ని గంటలకు వస్తారని చెప్పి అడిగినా, పొద్దున 8 గంటలకు వస్తాం, రాత్రి 10 గంటల వరకు చదువుతూనే ఉన్నాం. 6 ఏళ్ళు అవుతుంది, ఎదురు చూస్తున్నాం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తా అని చెప్పి. చదివి కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప ఉద్యోగం మాత్రం లేదు. మాకెవరి పిల్లనిస్తలేరు సారు. ఏ అమ్మ ఏ నాన్న మమ్మల్ని గొప్పగా చదివించిందో, ఈ వయసులో మేము నౌకరి చేసి వాళ్ళ సాధాల్సిన బాధ్యత ఉందో ఇవాళ అది నెరవేర్చలేకపోతున్నాం. మాకు పెళ్ళిళ్ళు పక్కకు పెట్టండి, ఇవాళ కూడా ఆ ముసలి తల్లి మీద తండ్రి మీద మేము భారమవుతున్నాం అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టే తీరు కదిలించి వేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు, ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇయ్యలేదు. డిఏలు ఇస్తా అని చెప్పిండు, డిఏ ఇయ్యలేదు. ఆనాటి ప్రభుత్వం కూడా మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు, నా మునిసిన్నాడు, నేను మద్దతు ఇచ్చిన. నోరు లేని వాళ్ళు పేదవాళ్ళు సమ్మె వాళ్ళ జన్మ హక్కు. రేపు మీరు గెలిపిస్తే ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాల ప్రస్తావన అనేది రేపు శాసన మండలిలో మాట్లాడే సభ్యుడు ప్రేమేందర్ రెడ్డి, మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి. వారికి తోడుగా రేపు శాసనసభలో ఇప్పటికే మా మహేశ్వర్ రెడ్డి గారు
8 మంది శాసనసభ్యులతో ఎన్నెన్ని మాట్లాడుతున్నా మీరు చూస్తూ ఉన్నారు. వారికి తోడుగా రేపు శాసనసభ పక్షం నిలబడుతుంది. వారికి తోడుగా నేను కూడా ఉంటా, భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎవరు మనవాడో ఎవరు మందివాడో, ఎవరిని ఎన్నుకుంటే రేపు మన సమస్యల పరిష్కారంలో మీతో పాటు ఉంటాడో ఆలోచన చేసుకోమని చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇచ్చే 500 రూపాయలు, ఇవాళ ఇచ్చే 1000 రూపాయలు ఒక పూట ఖర్చుకు కాదు. కానీ తెలంగాణ పల్లెలో ఒక సామెత ఉంటుంది, పరిగేరుకుంటే కడుపు నిండది బిడ్డ, పంట పండితే కడుపు నిండుతుంది అని చెప్తారు. వాడిచ్చే 500 రూపాయలు 1000 రూపాయలు మన కడుపు నింపదు. ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే కడుపు నిండుతుంది, డిఏ వస్తే కడుపు నిండుతుంది. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ వస్తే 12 నెలల జీతం వస్తే మనకు కడుపు నిండుతుంది తప్ప ఇవాళ ఈ 500 రూపాయలు 1000 రూపాయలు కడుపు నిండదు. నా అంబేద్కర్ ఇవాళ గుడిసెల్లో ఉన్నవాడికైనా 1,00,000 కోట్ల బంగ్లాలో ఉండేవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిండు. ఆ ఓటు హక్కు ఈ రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల తలరాతను మార్చేటువంటి బాధ్యత. కాబట్టి దయచేసి ఆ ఓటుకు, మన ఆత్మగౌరవానికి, మన హక్కుకు వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బుల ఆహారంతో దాన్ని పాతరేయకపోతే మన గౌరవం ఉండేటువంటి ఆస్కారం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ వాళ్ళకి ఎంత చులకన బాగుంటుందంటే, వాళ్ళేందా పట్టభద్రులు, వాళ్ళకి ఓ బాటిల్ ఇస్తే పోతుంది, ఓ 10,000 రూపాయలు ఇస్తే ఓట్లు ఎత్తున్నటువంటి అహంకారం ఏతుందో ఆ అహంకారం మీద దెబ్బ కొట్టే బాధ్యత తెలంగాణ మేధావి వర్గానికి ఉందని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి దానికి చరమగీతం పాడమని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇవాళ మోడీ గారు, మీకు తెలుసు ఇలా మోడీ గారి గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు. వయసులో తాత, కానీ ఆలోచనలో పనిలో మాత్రం యువకుల్లాగా పనిచేస్తాడు. ఎప్పుడన్నా మీరు మోడీ గారి అస్వస్థత అని చెప్పే మాట ఎప్పుడైనా విన్నారా? మీరు జ్వరం వచ్చిందని చెప్పిన మాట విన్నారా? మీరు ఒక్కనాడన లీవ్ పెట్టిన మాట విన్నారా? నిరంతరంగా 18 గంటల పాటు, రోజులో 18 గంటల పాటు యంత్రంలాగా దేశం కోసం జీవించే, తపించే వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారి అనే విషయం మర్చిపోకండి. ఎంతోమంది ప్రధానమంత్రులను చూసినాం మనం, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో చూసినాం మనం. కానీ సామాన్యుల, పేదల జీవితాల్లో తొంగి చూసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. తొంగి చూసిన ప్రధానమంత్రి ఎవరు లేరు. తొంగి చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఒక ఛాయ్ అమ్ముకుంటే, వాళ్ళ తండ్రి ఒక ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకుంటే కప్పులు అందించిన బిడ్డ కాబట్టి, వాళ్ళ అమ్మ 10 ఇళ్లల్లో అంటు తోమితే ఇవాళ జీవించిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ పేదల బతుకులు తొంగి చూసిండు. దేశంలో మహిళలకు నరేంద్ర మోడీ గారు వచ్చేంత వరకు టాయిలెట్లు లేవు. చెంబు పట్టుకొని బయటికి పోయి దుర్భాగ్య పరిస్థితి. రోడ్ల పక్క పొంటి, రైల్వే పట్టాల పక్క పొంటి ఇవాళ మహిళలు కూర్చునే పరిస్థితి. అలాంటి మహిళలకి వాళ్ళ ఆత్మగౌరవం పెంచాలని చెప్పి దేశంలో 12 కోట్ల ఇళ్లల్లో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ప్రజలు ఆలోచించమని చెప్పుకుంటున్నారు. సొంత ఇంటి కళ చాలా మాట్లాడిండు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు. డబుల్ బెడ్రూమ్ చాలా వినడానికి చాలా సొంపుగా ఉండే, గొప్పగా ఉండే. నేను లక్షలు కట్టిస్తా అని చెప్పిండు. 10 ఏళ్ల కాలంలో గుడిసెలు లేని, రేకుల షెడ్డు లేని గొప్ప బంగ్లాలతో కలకల్లాడాలి తెలంగాణ అని చెప్పిన వ్యక్తి ఎవరు? గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు. కట్టించిండా? ఇచ్చిండా? ఇక్కడ ఏమన్నా ఇచ్చిండా పల్లెల? ఇవాళ అదే మోడీ గారు దేశంలో వాళ్ళు చెప్తే వినే కాడ, వాళ్ళు ఇచ్చింది తీసుకున్న కాడ 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారిది. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం మోడీ ఏంది, గీడి ఏంది, ఆయన నాకు ఇచ్చినది, నేనే గొప్పనని చెప్పి ప్రగల్భాలు పలికింది తప్ప ఇల్లు మాత్రం కట్టలేదు. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి, ఒకప్పుడు గతుకుల రోడ్లు 4 గంటల ప్రయాణం, 6 గంటల ప్రయాణం ఉండే. ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి దేశం మొత్తంలో 2014 పూర్వము ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉండనో ఈ దేశంలో, మోడీ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో అంతకంటే ఎక్కువ నిర్మాణం చేసి ప్రపంచంలో రోడ్ల విషయంలో నంబర్ 1 దేశంగా ఉన్న దేశం భారతదేశం. 14 పూర్వం ఇంత మెషినరీ ఉన్నా, ఇంత టెక్నాలజీ ఉన్నా, రోజుకు ఆనాడు వేసిన రోడ్ల లెంత్ 11 కిలోమీటర్లు పర్ డే. మోడీ గారు వచ్చిన తర్వాత ఒక రోజుకు 37 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. వాళ్లకు మనకు పోలిక ఎక్కడిది?
వాళ్ళకు మనకు పోలికెక్కడిది. ఒకప్పుడు నీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, ఈ దేశంలో చైనా బజార్లు వెలిసినాయి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నా దేశం 2వ స్థానం సంతరించుకున్నది. అతి తక్కువ కాలంలోనే ఇవాళ మొదటి స్థానానికి ఎగబగబోతుంది ఇవాళ భారతదేశం అని చెప్పి మాట్లాడుతున్నాం. చైనాని మించిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎక్కడి భారత్ ఎక్కడికి వచ్చింది? ఒకప్పుడు భారత్ ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లి దేశం కదా. ఒకప్పుడు భారత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో పైసలు ఇస్తే తప్ప రోడ్లు వేయని దేశం కదా. ఒకప్పుడు భారత్ 3rd వరల్డ్ కంట్రీ. టుడే ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండే 2014 వరకు భారత ఆర్థిక స్థితి 11వ స్థానంలో ప్రపంచంలో. ఇవాళ కరోనా వచ్చినప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, ప్రపంచమంతా రెసిషన్ ఉన్నప్పటికీ ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది భారత్. ఇవాళ ప్రజలారా, మీరు నాకు మళ్ళీ అధికారం ఇస్తే ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 5వ స్థానంలో ఉన్నదాన్ని 3వ స్థానం తెచ్చిపెట్టే బాధ్యత మాదంటున్నాం. బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారి. ఇవాళ ప్రపంచంలో రష్యా దగ్గరికి మోకరిల్లం, అమెరికా దగ్గర మోకరిల్లేది, స్వేచ్ఛ లేకుండా ఉండే, వాళ్ళు చెప్పిందే వేదం. కానీ వాళ్ళ భారత్ అమెరికా చెప్పు చేతుల్లో లేదు, రష్యా చెప్పు చేతుల్లో లేదు. భారత్కు ఏది అవసరమో, భారత్కు ఏది లాభమో గదే చేసే సత్తా సంతరించుకున్నది మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మీరు మనం చూడండి, యుద్ధాలు జరిగితే ఆంక్షలు పెట్టింది, మీరు ఇక్కడ డీజిల్ కొనద్దని. బాజాప్తా కొంటావు నువ్వెవరని చెప్పి అడిగింది మోడీ గారు. ఒకప్పుడు అమెరికా విర్రవీగేది. మన అబ్దుల్ కలాం వాళ్ళ దేశానికి పోతే అవమానపరిచింది, బూట్లు ఇడిపించి జేబులు పిసికి. మన నిరసన చెప్తే నథింగ్ డూ అని చెప్పింది. మోడీ గారు అమెరికాకు పోవడానికి వీసా అడిగితే నువ్వు సంఘ విద్రోహ శక్తివి, విచ్ఛిన్న కార్యం అని చెప్పి రిజెక్ట్ చేసింది వీసా. కానీ అమెరికా ఇప్పుడు మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి మోడీ జిందాబాద్ అనే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్, ఒకనాడు అమెరికన్ ప్రెసిడెంట్, ఒకనాడు రష్యన్ ప్రెసిడెంట్, ఒకనాడు బ్రిటన్ ప్రధానమంత్రి, ఇవాళ స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ. ఇవాళ నరేంద్ర మోడీ నీకెక్కడిది? నీ హయాంలో ఏం జరిగింది? నీ హయాంలో బొగ్గు స్కామ్ 4 లక్షల కోట్లు, నీ హయాంలో బోఫర్ స్కామ్ 1,00,000 కోట్లు, నీ హయాంలో 2G స్కామ్ 2 lakh crore rupees. సుప్రీంకోర్టు మొట్టకాలేసి రద్దు చేసింది కోల్ స్కామ్లో. కానీ సగటు భారతీయుడు తలదించుకోకుండా, ఒక్క స్కామ్ లేకుండా, ఒక మంత్రి జైలుకు పోకుండా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో గజ్జుమంటున్నది. ఇవాళ ఉన్నారా టెర్రరిస్టులు? ఉన్నారా స్లీపర్ సెల్స్? ఉన్నాయా బాంబుల మోతలు? ఎన్ని దిక్కులో చూస్తే మనం ప్రతి నిత్యం 7 సిస్టర్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, బోడో ఉద్యమం, నాగా ఉద్యమం, సపరేట్ కంట్రీలు అని చెప్పి ఉద్యమాలు జరిగినాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు, 2 చట్టాలు. కానీ ఇవాళ నో బోడోల్యాండ్ మూమెంట్, నో నాగాల్యాండ్ మూమెంట్, నో జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ కంట్రీ, నో ఖలిస్తాన్ మూమెంట్. దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి నా దేశం వైపు కన్నెత్తి చూడదు నా కొడుక, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారిని చెప్పడం చేస్తుంది. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతతకు నిలయమైపోయింది. ఇవాళ లేవు. ఇవాళ హైదరాబాద్లో సాయిబాబా మందిరం దగ్గర బాంబు పేలుళ్లలో ఎవరు చనిపోయినరు? గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎవరు చనిపోయినరు? లుంబిని పార్క్లో బాంబులు పేలితే ఎవరు చనిపోయినరు? అమాయక ప్రజలు చనిపోయినారు. ఇవాళ మోడీ గారు అమాయక ప్రజలను చంపే అధికారం ఎవడిచ్చిండ్రా నీకని చెప్పి ఈ దేశంలో మట్టు పెట్టడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా మట్టు పెడతామని చెప్పి హెచ్చరించిన దేశం భారతదేశం. వల్ల టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వద్దని చెప్పి కరాఖండిగా ముఖం మీద చెప్పిన వ్యక్తి ఇలా మోడీ గారు. అందువల్ల
ఇవాళ చెప్తే ఒడవదు, ఇంకా మీరు చాలా దూరం పోవాలి. మీరు దయచేసి మీరు ఇలా 200 మంది ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు, కానీ మీరు అందరికి కమ్యూనికేట్ చేయండి. ఇవాళ పట్టభద్రులుగా మీరు ప్రేమేందర్ రెడ్డికి ఓటేసి గెలిపించండి, మేమంతా మీ వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తూ, రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ శక్యమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బులకు, ఈ దౌర్జన్యాలకు, ఈ దోపిడీకి చరమగీతం పాడి మంచి సుసంపన్నమైన రాష్ట్రం రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైంది. కాబట్టి మీరందరూ కూడా నిండు మనసుతో వాళ్ళకు ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.